గౌరవ సభాపతి గారిని కోరుతాను, ఇంకో సభ్యులైనా మాట్లాడించండి, కనీసం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. అధ్యక్ష కేటీ రామారావు గారు కన్క్లూడ్ చేయండి, సబ్జెక్టే మాట్లాడండి. ఎందుకు సార్ భయం అవుతుందా వాళ్ళకు? భయం అవుతుందా? అదాని గురించి మాట్లాడితే భయం అవుతుందా? ఎవరి గురించి మాట్లాడితే భయం అవుతుంది అంతగానం? ఎందుకు భయపడుతున్నారు సార్? కంక్లూడ్ ఎందుకు చేయాలి సార్? ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు? ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు మినిస్టర్ విషయంలో? మళ్ళా వేరే రూపంలో రండి, సమాధానం చెప్తాం. అధ్యక్ష నిజంగా వారి 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 వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష. నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు, ఆగమాగం లేచి మాట్లాడు. ముఖ్యమంత్రి గారు చాలా సంయమనంతో ఉండాలి. వారే రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడమని వారే అంటారు. ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం. 6 గ్యారెంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతామని మాట కూడా విజ్ఞప్తి చేస్తాం. వదిలిపెట్టం, 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం, కడుగుతూనే ఉంటాం. ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. అధ్యక్ష, కేంద్రం ఇయ్యలేదు అని చెప్పి మేము ఆగలే. భారతదేశంలోనే లార్జ్ స్టేట్స్లో 2014లో 12వ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో తెలంగాణ. కేంద్రం ఇయ్యకపోతే మేము ఆగలే, పని చేసుకుంటూ పోయినాం. నెంబర్ 1 స్టేట్ చేసినాం తలసరి ఆదాయంలో. రిజర్వ్ బ్యాంకు లెక్క ఇది అధ్యక్ష. జిఎస్డిపి పెరుగుదలలో మన రాష్ట్రాన్ని మనమే తిట్టుకుంటే బయట ఒక దమ్మిడి కూడా పుట్టదు. మీకు అది ఆలోచించుకోండి అధ్యక్ష. కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ని తిట్టండి, రాష్ట్రాన్ని తిడితే మీకే నష్టం, నడిపేది మీరు, 5 ఏళ్ళు ఇబ్బంది పడేది మీరు. అధ్యక్ష, జిఎస్డిపి పెరుగుదలలో ఇవాళ గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా అధ్యక్ష. 2.8% తెలంగాణ జనాభా భారతదేశంలో, కానీ వీ కాంట్రిబ్యూట్ 5% టు ఇండియాస్ జీడిపి. వీఆర్ అన్ ఎకనామిక్ ఇంజన్ లైక్ శ్రీధర్ బాబు సెడ్. ఎస్, 4% ఉండే 2014లో మేము అధికారంలోకి వచ్చినాడు 1% జీడిపి కాంట్రిబ్యూషన్ పెంచినాం. ఐ వుడ్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. మీరు ఒక మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, 5 ట్రిలియన్ ఎకానమీ వికసిత్ భారత్ 2047 అని. 2047 కాదు, 5 ట్రిలియన్ ఎకానమీ రాబోయే సంవత్సరంన్నరలోనే అయిపోతుంది. అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా అవుతుంది. ఆ విషయం ఐ వాంట్ యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అధ్యక్ష, సొంత పన్నుల రాబడిలో భారతదేశంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో తెలంగాణ నిలబెట్టింది మేము. పేదరిక నిర్మూలనలో అగ్రభాగం నిలబెట్టాం. వ్యవసాయ విస్తరణలో కూడా అగ్రభాగాన్ని నిలబెట్టాం. పంజాబ్ను, హర్యానాను తలదన్ని 3.5 కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థాయికి తీసుకొని పోయినాం. ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి నూకలు తినండి అని చెప్పే పరిస్థితి కూడా కల్పించింది మేమనే మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రభాగాన 1, 2, 3 ర్యాంక్స్లో నిలబెట్టాం తెలంగాణను. అదేవిధంగా 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణగా నిలబెట్టింది మేము. హైదరాబాద్లో ఇప్పుడే వారు చెప్పారు, ఐటీ రంగానికి సంబంధించి ఐటీఐఆర్ గురించి యూనియన్ బడ్జెట్లో లేదని చెప్పారు. ఎస్, ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు. ఐటీఐఆర్ ఇయ్యాల్సిందే, 10 ఏళ్ళు అడిగినాం, ఇయ్యలే. మరి మీరు తెస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టినరు, మరి 8 మంది ఎంపీలను ప్రజలు మీకు కూడా ఇచ్చిండ్రు. తెస్తారా, చస్తారా, ప్రజలు చూస్తారు, తప్పకుండా మిమ్మల్ని కూడా వదిలిపెట్టారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను ముగించే ముందు నేను ఒకటే కోరేది అధ్యక్ష, ఇక్కడ యూనియన్ బడ్జెట్ మీద ఇక్కడ గొంతు చించుకుంటే కాదు సార్. మీకు 99 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్లో గలం విప్పండి, కొట్లాడండి. రాజ్యసభలో మేము కూడా 4 ఉన్నాం, కలిసి వస్తాం, కలిసి కొట్లాడదాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం.